పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసినా, ఫోటో చూసినా, క్లిప్పింగ్ చూసినా నాకు బాడీలో ఇక్కడి నుంచి ఇక్కడ కరెంట్ పాస్ అవుద్ది. సారీ క్షమించాలి. నాకు మీలాగే కరెంట్ పాస్ అవుద్ది. ఈ గబ్బర్ సింగ్ టైటిల్ పెట్టింది పవర్ స్టార్. ఆయన ఈ గబ్బర్ సింగ్ టైటిల్ పెట్టి ఈ సినిమాని ఇలా అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అని చెప్పి ఆయన ఇచ్చిన ఇన్పుట్స్, ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తో అప్పుడు నేను స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాను. మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ బీయింగ్ దిస్ ఫిల్మ్ ఇస్ పవర్ స్టార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. అలవాటు చేసుకుంటే కష్టం, వదలలేం సచ్చేదాకా. మా పిల్లలు మా కాలనీలో ఆడుకుంటూ, నాన్న మా ఇంటి పక్కన వినాయక్ గారు ఉంటారు, వినాయక్ గారు అబ్బాయి నీకు నిజాయితీ లేదు, సరిగ్గా ఆటలేదురా అన్నారు. నిజాయితీ అంటే ఏంటి నాన్న? మా పిల్లలిద్దరిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఫోటో చూపించారు. నిజాయితీ అంటే పవన్ కళ్యాణే రా అని చెప్పాను. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఊరికొక్క పవన్ కళ్యాణ్ ఉంటే భారతదేశం షేప్ వేరుగా ఉంటుంది కదా అనుకునేవాడిని. ఏం చేస్తాం, ఈ ప్రపంచానికి ఒక్కడే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. బాబు, అందరు ఆయుష్లు తీసుకొని, అందరు ఆశీస్సులు తీసుకొని, మీరు చల్లగా ఉండాలి. మీ రాబోయే చిత్రాలు భారతదేశ చరిత్రలోనే ఒక చిరస్థాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ మీ బండ్ల గణేష్. అందరికీ నమస్కారం. ఈరోజు మన గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్ కి వచ్చినందు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా నా కెరియర్లో ఒక పెద్ద సినిమా. నాకు ఆల్రెడీ ఆ ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కూడా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. ఈ రోజున ఈ గబ్బర్ సింగ్ రచ్చ ఒక రచ్చ అయితే, ఈ గబ్బర్ సింగ్ రచ్చ అని మనం ముందుగానే రాసి పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఆడియో వేడుక కాబట్టి ఆడియో గురించి మాట్లాడాల్సి వస్తే ప్రతి సాంగ్ కూడాను అలరించే విధంగా ఉంది. నేను వచ్చిన వెంటనే ఫస్ట్ స్టేజ్ మీద దేఖో దేఖో అనే సాంగ్ వస్తున్నప్పుడు నిజంగా చెప్తాను, పెద్ద మనిషి తరహాలో అక్కడ కూర్చుని ఉన్నానే గాని లేని పక్షంలో ఎగిరి డాన్స్ వేయాలి, ఈ గ్రూప్ లో కలవాలని అని లోపల వస్తుంది. దాన్ని ఆపుకోలేక కేవలం చేతి వేళను మాత్రం ఇక నా వల్ల కాలేదు. అవి నాకు తెలియకుండానే రథమెగ్గా ఆడిని. అంటే ఇంకా రేపు పొద్దున మీ పరిస్థితి ఏమిటి అంటే, ఇక థియేటర్లో రచ్చే. ఇక నా తమ్ముడి గురించి ఏం చెప్పుకోను. చిన్నప్పటి నుంచి కూడా తన వ్యక్తిత్వం ఎంత విలక్షణంగా ఉంటుందో, వ్యత్యాసంగా ఉంటుందో, అదే క్యారెక్టర్ సినిమా క్యారెక్టర్స్ లో కూడా కనబడుతుంటుంది. తనకి ఎంతసేపటికి సినిమాలో చేస్తున్నంతసేపు ఒక ప్యాషన్ తో ఉంటుంది. సినిమా అనే ఒక పవర్ఫుల్ మీడియా. ఈ సినిమా ద్వారా సమాజానికి ఏదైనా చెప్పాలి, సమాజంలో ప్రతి ఒక్కరిని ఎంత ఉత్తేజపరచాలి, చైతన్యవంతులు చేయాలనే తపన నిరంతరం ఉంటుంది. కాబట్టి తన సినిమాల్లో మీరు చూస్తే దేశభక్తి ఖచ్చితంగా ప్రతి సినిమాలో ఏదో ఒక విధంగా చోటు చేసుకుంటుంది. చరణ్ వేళ ఫోన్ చేసి, బాబాయ్ నాకు దొరకలేదు, నేను ఎక్కడో దూరంగా బాంబేలో ఉన్నాను, డాడీ నా బెస్ట్ విషెస్ చెప్పు అన్నాడు. బెస్ట్ విషెస్ చెప్తున్నాడు. లేదు, చరణ్ ఇక్కడే ఊళ్ళో ఉన్నాడు, ఏదో రాలేదు అని ఇంకో రకంగా దయచేసి మీడియా వాళ్ళు రాయొద్దని నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే లేని మాట చెప్పడం మెగా ఫ్యామిలీలో లేదని మరొక్కసారి చెప్తున్నాను. రచ్చ ఆడియోలో కళ్యాణ్ అబ్రాడ్ లో ఉన్నాడు, రాలేని పరిస్థితిలో ఉన్నాడు, బెస్ట్ విషెస్ అందజేశాడు అంటే ఆ తర్వాత రెండో రోజు మూడో రోజు తాను ఎక్కడో
పూరి జగన్నాథ్ గారి ఫంక్షన్ లో కనబడితే ఇక్కడే ఉన్నాడని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వాళ్ళు అనుకుంటా రాశారు. చాలా తప్పు. తన వచ్చిన డాక్యుమెంట్స్ ఇమిగ్రేషన్ లో స్టాంపింగ్, కస్టమ్స్ వాళ్ళ డ్యూటీ, ట్రావెల్ టికెట్ అన్ని కూడాను రచ్చ ఫంక్షన్ జరిగిన తర్వాత ఉన్నాయన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. దీన్ని దయచేసి వక్రీకరించొద్దని, జర్నలిజం విలువలు కాపాడమని, అబద్ధం చెప్పేరు అని మా యొక్క క్యారెక్టర్ అసాసిన్స్ చేయొద్దని, ఆ స్థాయికి మెగా ఫ్యామిలీ దిగజారదని సభాముఖంగా తెలియజేస్తూ ఇక ఈ చిత్రానికి నటీనటులు అందరూ కూడాను పర్ఫెక్ట్ గా సూటబుల్ గా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చేయడంలో ఖచ్చితంగా వాళ్ళు అన్ని రకాలుగా రాణించి ఉంటారు. రాబట్టడంలో మన హరీష్ శంకర్ నిష్ణాతుడు. ఈ సినిమా తన కోసం కాదు, తనలాంటి అభిమానులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళని అలరించడం కోసంగా అదే దృష్టిలో పెట్టుకుని అదే దీక్షతోటి అదే ధ్యేయంతో చేశాడు. కాబట్టి మనస్ఫూర్తిగా ఇతను కళలు నెరవేరుతాయి. ఒక సినిమా అంటూ చేస్తే బండ్ల గణేష్ లాంటి మనిషికి చేయాలనిపిస్తుంది. ప్రొడ్యూసర్ అంత ఇదిగా హీరోని ప్రేమిస్తూ చేస్తాడంటే అతను హీరోని ప్రేమించడం కాదు, ఈ హీరో ద్వారా సినిమాని ప్రేమించడం. ఇది చాలా చక్కటి కాంబినేషన్. నేను ఎప్పుడు అంటుంటాను, హీరోకి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ఒక చక్కటి అవినాభావ సంబంధం ఉండాలి. కేవలం కమర్షియల్ బంధమే కాదు, లేదా ఎకనామికల్ బంధమే కాకుండా అక్కడ దాన్ని మీరినటువంటి ఒక బంధం, ఒక ఇష్టం చోటు చేసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ కష్టం అన్ని రకాల సఫలీకృతం అవుతుంది, సినిమా అందరినీ అలరించేలా అవుతుంది. కాబట్టి వీళ్ళ మధ్య ఉన్న ఆ యొక్క కెమిస్ట్రీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంట్లో ఎలాంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి సినిమా మీకు ఎంటర్టైన్మెంట్ అందించాలనే ప్రయత్నం చేస్తుంటాం. సాయశక్తిలో కృషి చేస్తాం, సాయశక్తిలో పనిచేస్తాం. అలాగే ఈ సినిమా కూడా మీకు పరిపూర్ణమైన వినోదాన్ని అందించాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మా సాయశక్తిలో డైరెక్టర్ హరీష్ శంకర్, గణేష్, దేవి, మాస్టర్ రామ్ లక్ష్మణ్, శృతి హాసన్, మిగతా అందరూ మేమందరూ సాయశక్తిలో కృషి చేసాం. మీ ఆదరణకి నోచి ఉంటుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.